సూర్యాపేటలో దారుణం జరిగింది. పట్టపగలే ముగ్గురుపై హత్యాయత్నం జరిగింది. అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన తుండగులు లక్ష్మయ్య రాళ్లు కొట్టి జీవిస్తున్నాడు. అయితే గోపి అనే వ్యక్తికి లక్ష్మయ్య రాళ్లను విక్రయించాడు. దీనికి రావాల్సిన 3000 రూపాయలను గోపి ఇవ్వలేదు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. అక్కడ లక్ష్మయ్యతో పాటు అతని ఇద్దరి భార్యలపై గోపి, శేఖర్ సహా మరో ముగ్గురు మనుషులు దాడి చేశారు. దీంతో చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న క్రమంలో మధుర వైన్స్ వద్ద కారుతో అడ్డగించి తమపై కర్రలతో హత్యాయత్నం చేశారని లక్ష్మయ్య తెలిపాడు. అక్కడ కొంతమంది వారిని అడ్డుకోవడంతో పారిపోయారని చెప్పారు. ఇక ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గోపి నుంచి తమకు ప్రాణభయం ఉందని లక్ష్మయ్య చెప్పాడు. అయితే శేఖర్ అనే వ్యక్తితో బాధితుల్లోని మొదటి భార్యకు వివాహేతర సంబంధం ఉందని, దీనిపై పిఎస్లో కూడా కేసు నమోదైందని లక్ష్మయ్య తెలిపారు. దీంతో తమపై దాడి చేశారని చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రాలేదమ్మని రాళ్ళు వేయించుకుడు, నాకు పైసలు ఇవ్వంటే ట్రేప్ మాప్ అన్నాడు. ట్రేప్ మాప్ అంటే ఇంటికి పోయినాక నన్ను ఫోన్ చేసి పిలిచి నువ్వు రా మార్కెట్కి రా ఇస్తాడు. మార్కెట్కి రమ్మంటే నాకు ఫోన్ పైంది కొట్టు, లేదంటే మా బాబు వస్తాడు, మా బాబుకి ఇచ్చేసేయి, నాకు ఫోన్ పై నీకే ఇస్తారా అన్నాడు. అని నీ ఊరికి వచ్చిన అక్కలేడం వచ్చిన ఆడున్నావు అది అన్నాడు. తిట్టినాక మళ్ళీ తెల్లారి ఇవాళ రోజు మళ్ళీ 3000 సార్, 3000 ఇవ్వాలి. నేను వస్తున్నా శివల దగ్గరకు వస్తున్నా రా ఇస్తారా అని ఒక 4-7 తీసుకొచ్చిండు. పెద్ద మనిషి సమస్యలో మాట్లాడుతుండే నన్ను కొట్టి పరారారు. ఇంతకుముందు అక్రమ సంబంధం పెట్టుకున్నాం ఆయన నాతోటే, శేఖర్. అయితే ఇప్పుడు కేసులు అయిన తర్వాత ఆయన నేను విడిపోయినాము. గొడవలు అవుతున్నాయి. ఇప్పుడైతే ఏం లేదు కానీ ఇక గొడవలు అదే కక్ష పెట్టి గొడవలు పెట్టుకుంటారు. ఇక అవును సార్, చంపాలనుకోరు. కారును వెనక నుంచి వచ్చి గుద్దాలని చూసిరు. ఇక ఒక పక్కన బీర్ షాప్ ఉంటే బీర్ షాప్ కాడికి ఇక పక్కన తీసుకుండి. ఇక ఇద్దరం కింద పడం, ఆ బండి గానే కింద పడేసిండి. ఇక రాయి డబ్బులు కాడ వచ్చింది సార్. 3000 ఇలా ట్రిప్కు 3000. ఒక ట్రిప్ వేసినాం. ఇక ఆయన వేయించుకున్న ఆయన ఇచ్చిండంట డబ్బులు. ఈయన ముందరనే ఇచ్చిండంట. డబ్బులు ఇచ్చినాక ఇయ్యలేదు ఎందుకని అడిగితే ఇక గొడవ పెట్టుకోరు దాని మీద.